ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనము, 10వ వచనము, 25 నుండి 30వ వచనం వరకు. 1వ వచనము, 10వ వచనము, 25 నుండి 30వ వచనం వరకు. ఆ కాలములో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరించక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందురా? ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదుము, కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికినీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పాను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. వద్దు అనుకున్నవాడు ఎందుకు వెళ్ళాడు? తనను చంపాలని చూస్తున్నారు, బహిరంగముగా కనిపిస్తే పట్టుకుంటారు అని ప్రభునకు తెలుసు. వద్దు అనుకున్నాడు కదా, ఎందుకు వెళ్ళాడు? 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయలో సంచరింపక, యూదయ అంటే యెరూషలేమున్న ప్రాంతము, దక్షిణ దేశం, అటువైపు వెళ్తే ఖచ్చితంగా చంపేస్తారు అని ప్రభునకు తెలుసు. కావుననే అటువైపు వెళ్లకుండా గలిలయ ప్రాంతంలో మాత్రమే సంచరిస్తూ ఉన్నాడు. మరి వద్దనుకున్నవాడు చంపాలని చూసేవాళ్ళు ఎదురు చూస్తున్నారని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందేమో అన్నలు వెళ్ళిపోయారు, సోదరులు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఈయన కూడా మెల్లగా వెళ్ళిపోయాడు. అంత అవసరం ఏమిటి? నా దృష్టిలో ధర్మశాస్త్రానికి లోబడి జీవించే వ్యక్తి యేసయ్య. సబ్బత్తు వస్తే ప్రతి ఒక్కరు కూడా సెనగోగునకు వెళ్ళి అక్కడ ఆరాధన సల్పాలి. పండుగ సందర్భాలు అందరూ కూడా యెరూషలేము వెళ్ళి అక్కడ బలిని సమర్పించాలి. ఈ నియమాన్ని ఎప్పుడు కూడా ప్రభువు ఉల్లంఘించినట్లు చూడము. ఆనాడు చిన్నతనంలోనే అమ్మా నాన్న చేయి పట్టుకుని యెరూషలేము వైపు నాకు తీసుకుని వెళ్ళారు. దహన బలులన్నీ కూడా చేశారు చిన్నప్పటి నుంచి కూడా. పెద్దయిన తర్వాత కూడా కష్టం వచ్చినా కానీ ప్రభువు వెళ్ళకుండా ఆగలేదు. నియమమేమిటి? ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి 3 పర్యాయములు యెరూషలేము వెళ్ళాలి. ప్రతి సంవత్సరం 3 సార్లు యెరూషలేము వెళ్ళాలి. ప్రతి పురుషుడు వెళ్ళాల్సిందే. అది ఒక కట్టడి.
ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీ మగవారందరూ ఏడాదికి 3 సార్లు ప్రభువును పూజించుటకై అతడు ఎన్నుకొనిన ఆరాధన స్థలమునకు యెరూషలేమునకు రావలేను. 3 పండుగలు: పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నియమం ఒకటి ఉన్నది. వెళ్ళాలని లేదు మనిషికి, వెళ్తే చంపుతారని తెలుసు, వద్దు అనుకున్నాడు. కానీ కట్టడ గుర్తుకొచ్చింది. 3 సార్లు 3 పర్యాయములు అక్కడికి వెళ్ళాలి కదా, బలిని సమర్పించాలి కదా అనుకొని కట్టడకు లోనై నియమాలను పాటిస్తూ ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వస్తాయని తెలిసినా వెంటనే యెరూషలేము వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ధర్మశాస్త్రానికి ఆయన ఇచ్చే విలువ, నియమాలకు కట్టడాలకు ఆయన ఇచ్చే విలువ చూడండి. నీవు నేను కూడా ఏర్పాటు చేసుకుంటాం. కుటుంబాలలో నియమాలు ఉంటాయి, సంఘంలో నియమాలు ఉంటాయి, తిరుసభలో నియమాలు ఉంటాయి. తిరుసభ నియమము ఏమిటి? చాలా ఉన్నాయి. తిరుసభ నియమములు 10 ఆజ్ఞలతో పాటు 10 ఆజ్ఞలతో పాటు 6 కట్టడలు కూడా ఉన్నాయి. అనేకమైన కట్టడలు ఉంటాయి. దేనికి విలువ ఇస్తామంటే నియమానికి ఇవ్వాలి, కట్టడలకు ఇవ్వాలి, మన ఆచారాలకు ఇవ్వాలి. అవి ముఖ్యం. మొదటిది నియమాలు పాటించే యేసయ్య. రెండవది, సరే వెళ్ళాడు, నియమం పాటించాలి, కట్టడను అనుసరించాలి కాబట్టి పండుగకు వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి రహస్యంగానే ఉండవచ్చు కదా. అందరిలైన బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాడు. 10వ వచనం చదవండి. ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగానే అచ్చటికి వెళ్ళాడు. మరి రహస్యంగా వెళ్ళిన వాడు దొంగసాటుగా ప్రార్థన చేసుకొని బలి సమర్పించి మళ్ళా తిరిగి రావాలి కదా. మరలా అక్కడెందుకు మైకు పట్టుకొని ప్రసంగాలు చెప్పాలి? ఇది ఈ టబర్నాకుల పండుగ, పర్ణశాల పండుగ, గుడారాల పండుగ అంటే 7 రోజులు జరిగే పండుగ. 1 రోజు 2 రోజులు ఉండి ప్రశాంతంగా రావచ్చు కదా. మరలా వెళ్ళి బహిరంగముగా బోధ ఎందుకు చేయాలి? ప్రశాంతంగా ఉండొచ్చు కదా. గొంతు వింటే మనిషిని చూస్తే వచ్చి పట్టుకుంటారని తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడేమో నియమము పాటించాడు, ఇక్కడేమో ప్రభు ఏది చెప్పమంటే ఏది చేయమంటే అదే చేస్తున్నాడు. ప్రభు చిత్తానికి లోనయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేరణకు వస్తూ ఉంది, బోధించు బోధించు, తండ్రి పని అని. తండ్రి పనే ముఖ్యం, నేను కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవండి 7వ అధ్యాయము 17వ వచనము. దేవుని చిత్తము నెరవేర్పు గోరువాడు, ఈ బోధ దేవుని నుండి వచ్చినదో నా దగ్గర నుంచి స్వాధికారముతో వచ్చినదో ఎటుల పలుకుచున్నానో మీకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నేను రహస్యంగానే వచ్చాను, బలిని సమర్పించాలనుకున్నాను, కానీ నాలో ఉన్న ఈ ఆత్మ ఉన్నదే, దేవుని చిత్తం ఒకటి ఉన్నదే, నన్ను బోధించే విధంగా చేస్తుంది. నా స్వయంగా నేను బోధించేది కాదు, ఆయన చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఆ ఆత్మ ప్రేరణకు, ప్రభు యొక్క ప్రేరణకు ఎలా లోబడిపోతున్నాడు. ఒకటి నియమాన్ని పాటిస్తున్నాడు, రెండవది దేవుడు ఏది చెప్తే, ఏది ప్రేరణ కలిగిస్తే, ఆత్మ ఏమి బోధించమని చెప్తుందో వెంటనే ప్రేరణకు లోనే బోధిస్తున్నాడు. మనకు కూడా ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆత్మదేవుడు ఎప్పుడు కూడా మనలో ఉండి ఒక గిలి ఏర్పాటు చేస్తాడు. తప్పు చేసినప్పుడు, ఒప్పు చేసినప్పుడు ఆనందాన్ని, దుఃఖాన్ని హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. చాలా సందర్భాలు మనం ప్రక్కన పడేసి మన పని మనం చూసుకుంటాం. చాలా సందర్భాలలో
ఆత్మ ప్రేరణను, ప్రభు యొక్క మార్గాన్ని ప్రక్కన పడేసి ఇది కాదయ్యా నాది కావాలని చెప్పేసి మన ఎన్నిక మనకు ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు అలా చేయలేదు. రహస్యంగా వెళ్ళినా బోధించమని చెప్పాడు కాబట్టి తండ్రి బోధన కొనసాగించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే చివర్లో అని ప్రభు అంటారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంది నేను, మీరు కాదు. నియమాలకు తల వంచి పోతున్నది నేను, మీరు కాదు. మీకు మోషే ధర్మశాస్త్రము తెలియదు, విశ్రాంతి దినానికి ఉన్న ప్రాముఖ్యత తెలియదు అని అందరికీ ఆ బోధలోనే బోధిస్తారు ఆయన. ఒకసారి చదవండి 7వ అధ్యాయం 19వ వచనము. మోషే మీకు ధర్మశాస్త్రమును ఇయ్యలేదా? కానీ మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును పాటించుటలేదు. పేరుకు మాత్రమే ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు, తిరుసప కట్టడలు, నియమ నిబంధనలు, కానీ ఎవ్వడు కూడా పాటించేవాడు లేడు చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 22వ వచనం చదవండి. మోషే సున్నతి ఆచారము నియమించను, ఈ ఆచారము మోషే వలన కలిగినది కాదు, అయినను మీరు విశ్రాంతి దినమున, విశ్రాంతి దినాన్ని ఏమి చేయకూడదు కదా. ఒక మనిషికి నొప్పి ఇవ్వకూడదు, ఒక మనిషికి బాధ ఇవ్వకూడదు, ఏ పని చేయకూడదు. నువ్వు తినేది కూడా ముందు రోజే వండుకోవాలి. నువ్వేమి తినాలనుకున్నావో ఆరాధన అయిపోయిన తర్వాత దాన్ని కూడా ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు వంట వండటానికి కూడా వీల్లేదు. అగ్గిపొల్లే ముట్టియకూడదైతే నువ్వు ఈ కార్యక్రమం ఎలా చేస్తావు? సున్నతి అంటే విలువ లేదు మీకు, సబ్బత్తు అంటే విలువ లేదు, మోషే ధర్మశాస్త్రం అంటే విలువ లేదు, నేను పాటించేది మీరు కాదు అని ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ చెప్పుకునేది ఏమిటంటే ఆర్స్యం సంఘం అంటే నియమ నిబంధనలు ఎక్కువ ఉంటాయి అని. పూజలో కూడా నియమ నిబంధనలు ఉంటాయి, ప్రశాంతంగా కూర్చొనివ్వరు. గంటల కొద్ది ప్రసంగం చెప్పినా, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినా, కాళ్ళు చాపుకున్నా సాందులు చూస్తారు. నియమ నిబంధనలు ఉంటాయి అని అందరు అనుకుంటారు. ఎంతవరకు ఉన్నాయో, ఎంతవరకు పాటిస్తున్నామో నీకు నాకు మాత్రమే తెలుసు. కాబట్టి మన సంఘానికి, మన కథోలిక సంఘానికి విలువనిస్తూ మనం ఏర్పాటు చేసుకున్న నియమాలను, మన బైబిల్లో ఉన్న నియమాలను పాటించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.